Hello, my dear juniors. I hope all of you are doing good. And in this video, I'm gonna explain in a very short format about the examination pattern of RGUGETI. ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే సెక్షన్ వైజ్ ఉంటుంది. ఇదంతా కాదు, లైక్ ఇయర్లో ఎన్ని ఎగ్జామ్స్ పెడతారు, ఎలా జరుగుతుంది అనేది నేను చెప్తాను. మనకు సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో మాట్లాడదాం ముందు. మనకి ఏముంటుందంటే లాంగ్వేజెస్లో ఇంగ్లీష్, తెలుగు ఉంటుంది. అండ్ నార్మల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్. For MYPC there is biology also, and IT ఉంటుంది. IT and elementary biology ఉంటుంది. IT and elementary biology, there are no credits for them, but we should pass in that subjects. మనం పాస్ అవ్వాలి, లైక్ అదేమి బ్రాంచ్ అలొకేషన్కి కన్సిడర్ చేయరు మార్క్స్ అంతే. ఇంకా అన్నీ 100 మార్క్స్కి ఉంటాయి. థియరీ ఎగ్జామ్స్ అంటే ఫైనల్ ఎగ్జామ్ ఎట్లుంటుందంటే, ఫర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇట్ ఈస్ ఫర్ 80 marks and 20 marks are from mid marks. 6 mid ఎగ్జామ్స్ పెడతారు ఇయర్లో. అందులోంచి బెస్ట్ 4 మిడ్ ఎగ్జామ్స్ తీసుకొని అందులో యావరేజ్ చేసి ఆ 4 మిడ్స్వి మార్క్స్ తీసి ఒక్కొక్క సబ్జెక్ట్కి కలుపుతారు. ఇప్పుడు లైక్ మీకు మిడ్లో ఇంగ్లీష్లో 20 వచ్చినాయి అనుకోండి, అండ్ మీకు థియరీ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది కదా ఇంగ్లీష్, అప్పుడు ఎన్నైతే వస్తాయో దానికి ఈ 20 మార్క్స్ యాడ్ చేస్తారు. సేమ్ ఫర్ తెలుగు ఆల్సో. అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, మ్యాథ్స్కి కూడా అంతే. 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అండ్ 20 మార్క్స్ ఫ్రమ్ మిడ్స్. ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎలా ఉంటుందంటే 60 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అండ్ 20 మార్క్స్ ఫ్రమ్ మిడ్స్ అండ్ అనదర్ 20 మార్క్స్ ఫ్రమ్ ప్రాక్టికల్స్. లైక్ ల్యాబ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, వైవా ఉంటుంది, ప్రాక్టికల్స్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు, వాళ్ళన్నీ చెప్పేస్తారు. లైక్ చెప్పేస్తారంటే ఎగ్జామ్ కాదు, వాళ్ళు చేపించి బాగా ప్రాక్టీస్ చేపిస్తారు. ఇంకా దాని తర్వాత ఇంకా ఐటీకి కూడా ల్యాబ్ ఉంటుంది. ఐటీ ఈజ్ ఆల్సో ఫర్ 60 మార్క్స్ థియరీ అండ్ 20 మార్క్స్ ఫ్రమ్ మిడ్, అనదర్ 20 మార్క్స్ ఫ్రమ్ ల్యాబ్. తర్వాత ఇంకా బయాలజీ అయితే నార్మల్ 80 మార్క్స్ ఉంటుంది, 20 మార్క్స్ ఫ్రమ్ మిడ్స్ అనమాట. ఇలా అయితే ఉంటుంది. ఈ మీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్ కలిపి ఐ థింక్ యావరేజ్ చేస్తారు, ఆర్ ఎల్స్ దే విల్ టేక్ ద బెస్ట్ ఆఫ్ ది 2 తీసుకొని దాంట్లోంచి మీకు ర్యాంక్స్ ఇచ్చి అందులో బ్రాంచ్ అలొకేషన్ జరుగుతుంది. సో ఇదే మీ బేస్. P1 P2లోనే ఏం చేయాలన్నా మంచిగా చదివి అదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది.